శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో విమానాశ్రయ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. సంతభూమలి మండలంలో మూలపేట పోర్టుకు అనుసంధానంగా పలాస మండలంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని ఇటీవల పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. సాధ్యాసాధ్యాల పరిశీలనకు ప్రభుత్వం ఇటీవల 1.9 కోట్లు కేటాయించింది. కేంద్ర ఎయిర్పోర్ట్ అథారిటీ టీం సభ్యులు ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. ఇటీవల ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థల పరిశీలన చేశారు. వజ్రకొత్తూరు మందాస మండల పరిధిలో సుమారు 1353 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించారు. మనకి వజ్రకొత్తూరు అలాగే మందస నుంచి కొంత ఏరియాని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని పరంగానే మనకి ఏదైతే ఫీజిబిలిటీ ఉందో ఏంటనేది చెక్ చేయడానికి సెంట్రల్ నుంచి ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ రావడం జరిగింది. ఇవాళ మొత్తం చూశారు. వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఏదైతే ఇవ్వాలో ల్యాండ్ డీటెయిల్స్ కానీ, టోపోగ్రఫీ డీటెయిల్స్ కానీ, ఇవన్నీ డీటెయిల్స్, సాయిల్ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మ్యాప్స్ తోటి అన్నట్లకి. తదుపరి వాళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో దాన్ని బట్టి ఫర్దర్ ఫాలో అవుతుంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి నేను ఆర్డీఓని, అదేవిధంగా ఆల్ తహసీల్దార్సు, మండల్ సర్వేయర్సు, వేరే వేరే డిపార్ట్మెంట్స్ నుంచి డీడీ గ్రౌండ్ వాటర్ కానీ, అలాగే మెట్రాలజీ కానీ, అదేవిధంగా మైన్స్ కానీ, అదేవిధంగా మనకి ఇరిగేషన్ కానీ, ఆల్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా రావడం జరిగింది. పలాస డివిజన్లో